ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధిక కళ్యాణ్ ఛానల్. ఈరోజు మనం చేసిన వ్లాగ్ వచ్చేసేసి నేను పిల్లలు సమ్మర్ హాలిడే స్టార్ట్ అవడం వల్ల నేనైతే పిల్లల్ని రోజుకి ఒక్కొక్క ప్లేస్కి తీసుకొని వెళ్తున్నాను బెంగళూరులో. సో అట్ ద సేమ్ టైం మనకి వ్లాగర్స్కి బెంగళూరులో ఏమేమి ఉన్నాయి, పిల్లలకైతే సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు దేనికి తీసుకెళ్ళొచ్చు అనే ఒక ఐడియా కూడా ఉంటుందని చెప్పేసి నేనైతే రోజుకి ఒక్కొక్క రోజు పిల్లల్ని ఒక్కో జాగా తీసుకెళ్తున్నాను. నిన్నైతే ఫోరం మాల్కి తీసుకెళ్ళున్నాము. ఈ రోజు అయితే యాక్చువల్గా నిన్నే ఫోరం మాల్ నుంచి గోకాటింగ్ బాల్స్ ఉండే పోలేదు గోకాటింగ్కి, అంటే చాలా టైం అయిపోయింది అండ్ ఆల్మోస్ట్ 5 to 6 hours స్పెండ్ చేశాను అక్కడ. సో అందుకోసం అని చెప్పేసి ఈరోజు పొద్దున గోకాటింగ్ బయలుదేరుతున్నాము. ఇప్పుడు 11:30 అయింది టైము. సో 11:45, 12 అట్లా వెళ్దాం అనుకుంటున్నాము. సో గోకాటింగ్ వచ్చేసేసి 3-4 ప్లేసెస్లో ఉంది. ఇప్పుడు మాకు మైసూర్ రోడ్ నుంచి అయితే ఒక 10 kilometers రేంజ్లో ఉందన్నమాట. సో అక్కడికి వెళ్తున్నాం. గోకాటింగ్ మైసూర్ రోడ్ అనమాట. సో గోకాటింగ్కి మొత్తం శైలు ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తున్నాము. యాక్చువల్గా మేము వెళ్ళేసి వస్తాము మెట్రోలో అన్నారు, కానీ నాకైతే ఒక పేరెంటింగ్ ఎప్పుడైనా పక్కన ఉండాలి. ఎందుకంటే ఈ ఏజ్ పిల్లలు పర్టికులర్గా ఒక 15-16 ఏజ్ పిల్లలకి ఏంటంటే మనం ఒకళ్ళ పక్కన లేకపోతే కనుక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు, అంటే ఏదో తప్పు చేస్తారు అట్లా ఇట్లా కదా, భయం ఉండదు. అది గోకాటింగ్ ఈ కాటింగ్ అన్నప్పుడు ఏంటంటే చాలా ఫాస్ట్ బాల్ ఒకళ్ళ మీద ఒకళ్ళ పోటీలు అది ఇదని ఉంటాయి. అదేంటంటే మన పిల్లల లైఫ్కే ఇష్యూ అయిపోతుంది అని ఒక చిన్న భయంతో నేనైతే పిల్లల్ని ఒక్కళ్ళనే పంపించట్లేదు. సో నేను కూడా ప్రతి చోట నేను చెప్పిన, మీరు ఎక్కడ కావాలని అడగండి, నేను తీసుకొని పోతా, కానీ నేను మిమ్మల్ని ఒక్కళ్ళని అయితే పంపించనని చెప్పాను. వాళ్ళకి ఫోన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మేము జాగ్రత్త తీసుకుంటాం అది ఇదని చెప్తున్నారు. బట్ స్టిల్ నేనైతే ఒప్పుకోను ఆ విషయంలో. ఎప్పుడు కూడా నేనైతే పంపించానండి అట్లా సింగిల్గా అయితే నేను పంపించను. సో నేనే తీసుకొని వెళ్తున్నాను, ప్రతి చోటకి నేనే తీసుకొని వెళ్తున్నాను. ఐ థింక్ ఏదో అయిపోయిన తర్వాత ఏదో అనుకొని బాధపడటం కన్నా మనం వెళ్ళటం అనేది చాలా బెటర్. చాలామంది అనుకుంటారు ఇంకప్పుడు మరి నేర్చుకునేది ఎప్పుడు అని. నేర్చుకుంటారు. మనం 10 సార్లు తీసుకెళ్ళామనుకోండి 11వ నేర్చుకుంటారు, చిన్నగా నేర్చుకుంటారు. ఇప్పుడు అర్జెంట్గా నేర్చేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు కదా. సో నేనైతే ఇంతేనండి. నేను టిల్ వాళ్ళు ఒక పర్టిక్యులర్ ఓకే ఇది తప్పు ఇది రైట్ అని తెలిసే వరకు ఒక పేరెంటింగ్ అనేది చాలా కరెక్ట్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అది నా ఉద్దేశము. సో దాంట్లో ఏమైనా తప్పు అనిపిస్తే మీరు కామెంట్స్ పెట్టండి. సో నేనైతే కనుక నేనే వెళ్ళి దగ్గరుండి గోకాటింగే తీసుకెళ్తున్నాను. సో గోకాటింగ్ ఎలా ఉంటుంది అనేది అక్కడికి వెళ్ళినాక మీకు మొత్తం చూపిస్తాను, ప్రైస్ ఎంత ఏంటి అనేది కూడా. ಹಲೋ, ವೆರಿ ಗುಡ್. ಮೊನ್ನ ಎಷ್ಟು ಸತಿ ತಗೊಂಡಿದ್ದೆ ಸ್ನಾನ? 2 ಸತಿ. ಏನಕ್ಕೆ ತಗೊಂಡಿದ್ದೆ 2 ಸತಿ? ಮಂತ್ ಹೋಗ್ಬಿಟ್ಟು ಒಂದ್ಸತಿ ತಗೊಂಡೆ. ಓಕೆ. ಸೆಕೆಂಡ್ ಡೇ ನಾನು ತಗೊಂಡಿದ್ದೆ, ಜ್ಞಾಪಕ ಇಲ್ಲ ನನಗೆ. ಅಪ್ಪಾ ಸೂಪರ್ ಕಣೆ. ನೀನು ಎಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದೀವಿ ನಾವೀಗ? ಗ್ರಿಪ್ಸ್ ಅಂದ್ರೆ ಯಾರು ಗೊತ್ತಾಗುತ್ತೆ ಗ್ರಿಪ್ಸ್ ಅಂದ್ರೆ? ಗೋ ಕಾರ್ಟಿಂಗ್. ಯಾ ನಿನ್ನೆ ಫೋರಮ್ ಮಾಲ್ ಕರೆಕ್ಟ್. ನೀ ಅಪ್ಪ ಮೆಂಟಲ್ ಮರ್ತೋಗ್ಬಿಟ್ಟಿದ್ಯಾರೆ ಕಣೆ ನೀನು. మళ్ళీ ఈ కోతి గ్యాంగ్తోనే వెళ్తున్నాను నేను. ఎస్, ఈ మంకీ గ్యాంగ్తోనే సిగ్గు లేకుండా వెళ్తున్నాను. సో 6-7 పిల్లలు ఉండటం వల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక క్యాబ్ సరిపోవటం లేదు. ఇంక అందుకని చెప్పేసి ఆటోలోనే వెళ్తున్నాము. మైసూర్ రోడ్ అనమాట ఇది. అండ్ ఇక్కడైతే వచ్చేసాము 10 kilometers ఉండే గోకార్టింగ్ గ్రిప్స్ అనమాట. మా ఇంటి దగ్గరలో ఉండే గోకార్టింగ్ ప్లేస్ పేరు వచ్చేసి ఇక్కడికైతే వచ్చేసాము. అండ్ ఫస్ట్ మేము రీచ్ అయిపోయామంటే మేము టోటల్ 4 members వచ్చాము. నేను ప్లస్ నా కూతురు ఇంక 2 పిల్లల్ని తీసుకొని వచ్చాం, మీరు చూసారు కదా. సో ఇంకొక ఆటో కోసం వెయిట్ చేసినాం. వాళ్ళేమో అంటే మేము పోయి టికెట్స్ తీసేసుకుంటాం ముందు అని చెప్పి అన్నారు. నేను చెప్పాను వెయిట్ చేయండిరా, కొంచెం అందరం కలిసి వెళ్దాము, తొందరపడవాకండి అని చెప్పాను అనమాట. సో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇంక ఇక్కడ వచ్చేసేసి ఇదిగో వచ్చేసారు, సెకండ్ ఆటో పిల్లలు కూడా వచ్చేసారు. ఇంకా మేము టికెట్స్ తీసుకోవడానికి వెళ్తున్నాం అనమాట అక్కడికి. ఎందుకంటే లక్కీగా మేము మార్నింగ్ రావడం వల్ల సెక్షన్లో రావడం వల్ల మాకు హ్యాపీగా అయితే చాలా రష్ లేకుండా మంచిగా స్పేషియస్గా ఫ్రీగా ఉంది, మంచిగా ఉండే. సో పిల్లలు కూడా హ్యాపీగా వాళ్ళు డ్రైవ్ చేసుకోవచ్చు అనిపించింది నాకైతే. సో తీరా ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే యాక్చువల్లీ గోకాటింగ్ మేము చాలాసార్లు వచ్చాము. కాకపోతే ఇష్యూ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే ముందు అయితే 8 rounds ఇచ్చేవాళ్ళు, ల్యాబ్స్ అంటారు యాక్చువల్గా. ముందు అయితే 8 laps ఇచ్చేవాళ్ళు, 8 laps ఇచ్చేవాళ్ళు. ఇంకా అండ్ ప్రైస్ కూడా చాలా పెంచేశారు, 500 rupees చేశారు. ముందు అయితే 350 ఉండే 8 laps ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసేసి 500 rupees 6 laps, అంటే ల్యాబ్స్ కూడా తక్కువ చేసేసారనమాట. ఏంటి రీజన్ అని అడిగితే 200cc వెహికల్ మీకు అంతకు ముందు ఇచ్చింది మేము వచ్చేసి 160cc వెహికల్, కావాలంటే చూడండి మేము పక్కన పెట్టేసాం వెహికల్స్ అని ఏంటి అంటున్నారు. యాక్చువల్గా నేను అడిగింది ఏంటంటే వీళ్ళు చిన్నపిల్లలు, ఇంకా అంటే వాళ్ళు ఏం పెద్ద పిల్లలు అండ్ వాళ్ళకైతే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందని కాదు కదా. సో మేము అడిగింది ఏంటంటే అక్కడ వీళ్ళకి 160cc ఇవ్వండి చాలు, అండ్ 200cc నార్మల్గా పెద్దవాళ్ళు బైక్ నడుపుతుంటే బండి ఎగురుతుంటుంది, అట్లాంటిది ఇది ఎంతవరకు కరెక్ట్? సో 160cc ఇచ్చేయండి చాలు, 200 వద్దు అని చెప్తే లేదు 200 అయితే 160 అయితే
ఓన్లీ 7 to 10 years పిల్లలకంట. ఎవరన్నా చెప్పండి, ఎవరన్నా 160cc 7 to 10 years కిడ్స్కి ఇస్తారా చెప్పండి. సరే ఈ తలకాయ నొప్పి అంతా వద్దులే అని చెప్పేసి ఇంకా సరే ఏదో ఏడవండి అని చెప్పేసి ఇంకా తీసుకొని వచ్చేసాం పిల్లల్ని. సో వాళ్ళైతే రెడీ అయిపోయారు రైడ్కి. సో దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ అనమాట. సో వాళ్ళన్నీ చెప్తున్నారనమాట సేఫ్టీ మెజర్మెంట్స్ ఎలాగా ఏంటి అని చెప్పేసి. కంపల్సరీగా అయితే హెల్మెట్ ఉండాలి. అండ్ బ్యాక్ సైడ్ ఇక్కడ మనకి స్పైనల్ కార్డ్ ఏదైనా గబక్కన ఒకటి గుద్దుకున్నా కూడా మన స్పైనల్ కార్డ్ ఏమీ అవ్వకుండా వాళ్ళు మంచిగా లాగా ఉండే పిల్లోస్ అదంతా ఇస్తారనమాట. సో ఇంక ఇక్కడైతే అందరు రెడీ అయిపోయారు, నువ్వు అని చెప్పి. అయితే ఆయన చాలాసార్లు చెప్పిండు టూ మచ్ ఓవర్ స్పీడ్ వెళ్ళకూడదు, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పారు. సో ఒక్కొక్కరు స్టార్ట్ చేసేస్తారు వెహికల్ని. సో ఇంకా స్టార్ట్ చేశారు చూడండి, ఇంకా రేస్ గుర్రాలాగా పరిగెడతారు. ఇది కూడా నా కూతురు నెంబర్ 7 అనమాట దాని వెహికల్ నెంబరు. సో ఇంకా స్టార్ట్ చేసుకుంది మొత్తం. దానికైతే మంచిగా ఎక్స్పీరియన్స్ ఉంది, ఇదివరకు చాలాసార్లు వాళ్ళ నాన్నతో వచ్చిందనమాట. సో వీళ్ళలో ఎంతమంది పిల్లలకి ఎక్స్పీరియన్స్ ఉన్నా తెలియదు. యాక్చువల్గా వీడైతే రానని చెప్పన్నాడు. సో నెమ్మదిగా వెళ్దులే రారా అని చెప్పంటే సో సంహవ్ వాడు ధైర్యం చేసి వచ్చి వాడు నెమ్మదిగా వెళ్తున్నాడు చక్కగా. సో నాకైతే ఈ ప్లేస్ బాగుంటుంది కానీ ప్రైస్ అయితే నాట్ ఎట్ ఆల్ వర్తి అండి. నాకైతే అస్సలు ప్రైస్ నచ్చలేదు. ల్యాబ్స్ తగ్గించేశారు. 500 రూపాయలు అయితే చాలా వేస్ట్ అనిపించింది నాకు. కాకపోతే వన్స్ మీకు తెలిసిన విషయం అక్కడికి వెళ్ళామంటే మాత్రం ఇంకా వదలరు పిల్లలు. ఇంకా అందుకోసం అని చెప్పి చచ్చినట్టు నేను ఇంకా ఓకే తీసుకొచ్చేసాను కదా అని చెప్పే ఉద్దేశం మీద ఓకే అని చెప్పేసి ఇంకా ఇప్పించాను అనమాట వాళ్ళకి. సో ఇంకా స్టార్ట్ చేసుకున్నారు వాళ్ళ పాటికి. వాళ్ళు ఫుల్ రైడ్ రబ్బరా వెళ్తూ ఉన్నారు అసలు ఒక్కొక్కళ్ళు. నేను అదే చెప్తున్నానేమో కేకలు పెట్టి అరిచేస్తున్నా, వెళ్ళొద్దు, ఫాస్ట్గా వెళ్ళొద్దు, నెమ్మదిగా వెళ్ళండి అని చెప్తూనే ఉన్నాను నేను వాళ్ళకి. సో వాళ్ళైతే 200cc కదండి, బయటకు వచ్చి నాకు అడుగుతుంటే పిల్లల్ని ఎందుకు అంత ఫాస్ట్ వెళ్తున్నారంటే మేము ఫాస్ట్ వెళ్ళక్కర్లేదమ్మా, జస్ట్ అట్లా టచ్ చేస్తే చాలు బండి వెళ్ళిపోతుంది చాలా ఫాస్ట్గా. బికాస్ 200cc అనేది చాలా తప్పండి పిల్లలకి ఇయటము. సో ఇంకేం చేయలేని పరిస్థితుల్లో ఓకే అని చెప్పేసి స్టార్ట్ చేసాము. బయటకు వచ్చిన తర్వాత ఇంకా పిల్లలు అడుగుతారు. ఆల్రెడీ ఒక అబ్బాయి అంటే శైలి వాళ్ళ ఫ్రెండ్స్లో ఒక బాబు అయితే గుద్దేశాడు. సో కంట్రోలింగ్ వీళ్ళు వెళ్ళిన స్పీడ్కి 6 laps జస్ట్ 2 minutesలో అయిపోయింది. చూడండి అసలు పార్కింగ్ కూడా చూసారు ఎట్లా వస్తున్నారు, బర్రా అని. ఇదిగో శైలి వచ్చి గుద్ది పడేసింది అని. బట్ ఏం కాలేదు. సో టోటల్గా అయిపోయింది. సో కాకపోతే ఇందాక చెప్పినాను కదా ఒక అబ్బాయి గుద్దాడు అని చెప్పేసి, ఏం కాలేదు, ఎవరికి ఏం కాలేదు, ఏం అవ్వదు, ఎందుకంటే టైర్లకే గుద్దేది వాళ్ళు. అక్కడ వీళ్ళు వెళ్ళి మళ్ళీ అడుగుతున్నారు అంకుల్ ప్లీజ్ ఇవ్వండి అని చెప్పేసి, వాళ్ళు ఏమి ఇవ్వమంటున్నారు. సో వీళ్ళైతే ఫైట్ చేస్తున్నారు వాళ్ళతోటి, అది విషయం మొత్తానికి. చాలా రాంగ్ టైంలో వెళ్ళాము. యాక్చువల్లీ మేము వెళ్ళేటప్పుడైతే చాలా చల్లగా ఉంది, 11:30 అనేది చాలా చల్లగా ఉంది. సో హ్యాపీగా వెళ్ళిపోవచ్చులే అనుకొని వెళ్ళడం అయితే వెళ్ళాం. కానీ అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఎండ మండిపోయింది లిటరల్లీ. అసలు ఆటోలో ఏమో దొరకలేదు, తలకాయ నొప్పి వచ్చేసింది అసలు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ అయిపోయింది. ఇంటికి వచ్చి 2:30 అయింది. ఎండ మళ్ళీ లిటరల్లీ మాడిపోతుంది అసలు. వాళ్ళైతే చేశారు. లక్కీ ఏంటంటే వాళ్ళు గోకాటింగ్ చేస్తున్నంతసేపు లైక్ వాళ్ళు డ్రైవ్ చేస్తున్నంతసేపు కూడా వచ్చేసేసి చల్లగానే ఉంది దేవుడి దగ్గర. ఆ తర్వాత అయితే చూసుకొని స్టార్ట్ అయింది. మై గాడ్ భయంకరంగా ఉండే ఎండ. సో మొత్తానికైతే గోకార్టింగ్ అయితే అయిపోయింది పిల్లలది. చూసారు కదా వ్లాగ్. ఐ థింక్ మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. పిల్లల్ని మీరు కూడా దగ్గరుండి సమ్మర్ హాలిడేస్కి కొంచెం తీసుకొని వెళ్ళండి బయటికి. ఇంట్లోనే కూర్చోబెట్టి వాళ్ళకైతే పాపం నార్మల్ డేస్లో అట్లనే ఉండి నార్మల్ హాలిడేస్ వచ్చినప్పుడు అట్లానే ఉంటే నో చేంజ్. అండ్ పర్టికులర్గా 10th స్టూడెంట్స్, శైలు 10th వచ్చింది కాబట్టి వన్స్ స్కూల్ ఓపెన్ అయిందంటే కనుక వాళ్ళకి పాపం నిద్రపడడానికి కూడా టైం దొరకదు. సో నా ఉద్దేశం అయితే కొంచెం పిల్లలతో ఈ హాలిడేస్లో పేరెంట్స్ టైం స్పెండ్ చేయండి పర్టికులర్గా. అండ్ మళ్ళీ మనకి కావాలి అంటే వన్స్ లైక్ ఈ హాలిడేస్లోనే మనం చేయగలం, కానీ వాళ్ళకి స్కూల్ స్టార్ట్ అయినాక మళ్ళీ వాళ్ళతో మనం టైం స్పెండ్ చేయాలంటే అంత ఎక్కువ చేయలేము. సో ఈ హాలిడేస్ మంచిగా ఎంజాయ్ చేయండి పిల్లలతోటి. సో ఇదైతే మన వ్లాగ్ ఈరోజు. అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వ్లాగ్. మీ అందరికీ నచ్చినట్టయితే మంచిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ సబ్స్క్రైబ్స్తోనే నాకు కూడా మంచిగా అదొక అంటే లైక్
మంచి నాకు ఒక పుష్ బ్యాక్ అవుతుంది అనమాట. ఓకే అంటే నా వ్లాగ్స్ చూస్తున్నారు అని ఒక మంచి హోప్ ఉంటుంది నాకు కూడా. సో దానికోసమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వ్లాగ్స్ ఇంకా కూడా నేను మీకు రిలీజ్ చేస్తాను త్వరలో. సీ యూ, బాయ్.